తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రాక్షసుల గురించి, దేశద్రోహుల గురించి, పంది కుక్కుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. భారతదేశంలో పుట్టి భారతదేశంలోనే పెరిగి ఇక్కడే చదువుకొని మన భారతదేశంలో స్వేచ్ఛాయ వాయువులను పీల్చుకుంటూ భారత సైన్యానికి అనుకూలంగా పనిచేయాల్సిన ఈ పంది కుక్కులు మన శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్ కోసం, అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల కోసం పనిచేస్తూ ఉన్నారు. భారత్కు సంబంధించినటువంటి భద్రతా సమాచారాన్ని, అత్యంత సున్నితమైనటువంటి భద్రతా సమాచారాన్ని వీరు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకి, పాకిస్తాన్లో ఉన్నటువంటి నిఘా సంస్థలకి, ఐఎస్ఐకి వీరు చేరవేస్తూ వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్ బైసరన్ వ్యాలీలో ముష్కర్లు చేసినటువంటి నరమేధంలో అభంశుభం తెలియనటువంటి 26 మంది అమాయకులు అసూలు బాశారు. ఆ ఉగ్రదాడి తరువాత యావత్ భారత జాతి మొత్తం కూడా రగిలిపోయింది. ఈ ఉగ్రదాడికి కారణమైనటువంటి ఉగ్రవాదులను, ఈ ఉగ్రవాదులు నడిపిస్తున్న ఉగ్రవాద సంస్థలను, ఈ ఉగ్రవాద సంస్థలకి ఆర్థిక అలాగే ఆయుధ సామాగ్రిని అందజేస్తున్నటువంటి పాకిస్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు, వారికి తగిన బుద్ధి చెప్పి తీరాల్సిందే అంటూ కూడా ప్రతి భారతీయులు కోరుకున్నారు. అంటే నిజంగా ఆ ఉగ్రదాడి ప్రభావం మన భారతీయుల మీద ఎంతగా ఉంది అనేది మనం ఆలోచించవచ్చు. అయితే ఆ ఉగ్రదాడికి ముందే జ్యోతి మల్హోత్రా, ఆవిడతో పాటుగా మరో 11 మంది దేశద్రోహులు, వీరు మన భారత్కు చెందినటువంటి భద్రతా సమాచారాన్ని వీడియోల రూపంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి నిఘా వర్గాలకి, నిఘా సంస్థలకి అయితే చేరవేశారండి. ఇప్పుడు మన భారత భద్రతా బలగాలు వీరిని విచారిస్తున్న క్రమంలో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వీరు చేసినటువంటి ఆగడాలు, అకృత్యాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. జ్యోతి మల్హోత్రా ఈవిడొక యూట్యూబరు, దాంతోపాటుగా ట్రావెలింగ్కి సంబంధించినటువంటి వీడియోలు చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే భారత్లోని ఈ పెహల్గామ్ బైసరన్ వ్యాలీలో కూడా ఆవిడ రీసెంట్గా, అంటే ఉగ్రదాడి కంటే ముందే కొన్ని వీడియోలు చేయడం గమనార్హం. ఆ వీడియోల్ని ఆవిడ పాక్లో ఉన్నటువంటి నిఘా వర్గాలకు పంపించినట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది. అసలు జ్యోతి మల్హోత్రాతో పాటుగా మరో 11 మంది దేశద్రోహులను కూడా ఇప్పుడు మన భారత భద్రతా బలగాలు విచారిస్తున్నటువంటి క్రమంలో వారు అసలు ఎక్కడెక్కడ వీడియోలు తీసి ఆ సమాచారాన్ని పాకిస్తాన్కి పంపించారనేది పూర్తి స్థాయిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పాకిస్తాన్కి గూఢచర్యం, 2 వారాల్లో 12 మంది అరెస్ట్. పాకిస్తాన్తో సంబంధం ఉన్నటువంటి గూఢచర్య నెట్వర్క్ పై అధికారులు ఉక్కపాదం మోపుతున్నారు. 2 వారాల వ్యవధిలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా 12 మందిని మన అధికారులు అరెస్ట్ చేశారు. పంజాబ్లో 6గురిని, హర్యానాలో 5గురిని, ఉత్తరప్రదేశ్లో 1ని అదుపులోకి తీసుకున్నారు. పెహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లుగా అధికారులు తెలిపారు. నిందితులు పాక్ నిఘా వర్గాలకు భారతదేశానికి సంబంధించినటువంటి భద్రతా సమాచారాన్ని, సున్నితమైనటువంటి సమాచారాన్ని చేరవేసినట్లుగా ఇప్పటి వరకు చేపట్టినటువంటి దర్యాప్తులో వెల్లడైందంటూ అధికారులు తెలియజేశారు. వారి ఆర్థిక లావాదేవీలను సునిశ్చితంగా పరిశీలిస్తున్నామని, ఎలక్ట్రానిక్ పరికరాల ఫోరెన్సిక్ విశ్లేషణ కూడా జరుగుతోంది అంటూ మన అధికారులు అయితే చెప్పడం జరిగింది. అసలు జ్యోతి మల్హోత్రాతో పాటుగా మరో 11 మంది ఈ దేశద్రోహులు ఎవరు, వారు ఏం చేశారనేది ఒకసారి చూద్దాం. మే 4న పంజాబ్లోని అజ్మాలా, అమృత్సర్కు చెందినటువంటి ఫలక్ షేర్ మసీహ్ అలాగే సూరజ్ మసీహ్లను పోలీసులు అరెస్ట్ చేశారు మే 4వ తేదీన. ఎందుకు? వారు ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాలు, వైమానిక స్థావరాల ఫోటోలు, బలగాల కదలికలు, అలాగే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ క్యాంపుల లొకేషన్లు తదితర సున్నితమైనటువంటి సమాచారాన్ని వారు తీసి పాకిస్తాన్ నిఘా సంస్థ అయినటువంటి ఐఎస్ఐకు చేరవేశారనేటువంటి ఆరోపణలు అయితే వారి మీద ఉన్నాయి. అందుకే వారిని మే 4వ తేదీన పంజాబ్లోని అజ్మాలాలో అరెస్ట్ చేయడం జరిగింది.
అరెస్ట్ చేసి వారిని విచారిస్తూ ఉన్నారు. విచారించేటువంటి క్రమంలోనే వారసుల ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాలు, వైమానిక స్థావరాల ఫోటోలు, బలగాల కదలికలు, అలాగే బిఎన్ఎఫ్ క్యాంపుల లొకేషన్లు ఇవన్నీ కూడా తీసి పాకిస్తాన్కి పంపినట్లుగా కూడా వారి మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా వారు అప్రూవర్గా కూడా మారినట్లుగా తెలుస్తోంది. అలాగే మే 11న పంజాబ్లోని మలేర్కోట్ చెందినటువంటి గుజాలా అనే యువతి, అలాగే యామిన్ మహమ్మద్ అనేటువంటి యువకుడు, వీరిద్దరూ అరెస్ట్ అయ్యారు. వాళ్ళు ఏం చేశారంటే ఢిల్లీలోని పాక్ హై కమిషన్లో గతంలో పనిచేశారు. ఇటీవల బహిష్కరణకు గురైనటువంటి అంటే అసలు ఢిల్లీలో పాక్ హై కమిషన్లో పనిచేసి ఇటీవల బహిష్కరణకు గురైనటువంటి ఇహసాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్, అతనితో వీరిద్దరూ కూడా అంటే ఈ గుజాలా అలాగే యామిన్ మహమ్మద్ వీరిద్దరూ సంబంధాలు పెట్టుకున్నారు. సంబంధాలు పెట్టుకొని మన భారత్కు సంబంధించినటువంటి రహస్య సమాచారానికి వారు చేరవేసి ఆ చేరవేతకు బదులుగా ఆన్లైన్లో డబ్బు పొందుతున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. సో మే 4వ తేదీన ఇద్దరిని అరెస్ట్ చేశారు. అలాగే మే 11న పంజాబ్లో ఇద్దరిని, నెక్స్ట్ మే 15న పంజాబ్కు చెందినటువంటి సుఖ్ప్రీత్ సింగ్ అలాగే కరణ్బీర్ సింగ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి రహస్య సమాచారాన్ని, బలగాల కదలికల్ని, వ్యూహాత్మక ప్రాంతాల సమాచారాన్ని ఐఎస్ఐకు చేరవేసినట్లుగా ప్రాథమిక ఆధారాలు లభించాయని పంజాబ్కు సంబంధించినటువంటి డీజీపీ గౌరవ్ యాదవ్ ఆయన తెలియజేశారు. అదే రోజు హర్యానాలోని పానిపట్ జిల్లాలో 24,000 నౌమా ఇలాహీ అనేటువంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఖైరానాకు చెందినటువంటి అతను ఐఎస్ఐతో సంప్రదింపులు జరిపినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. సో అసలు మన భారతదేశంలో పుట్టి, మన భారతదేశంలో పెరిగి, భారత రాజ్యాంగాన్ని పాటిస్తూ, మన భారతదేశంలో స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ వారు తల్లిపాలు దాగి రొమ్ము గుద్దినట్లుగా భారత్ కోసం పనిచేయాల్సింది పోయి మన శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్ కోసం పనిచేస్తూ అక్కడి నుంచి డబ్బులు తీసుకుంటున్నారంటే నిజంగా వీరిని దేశ ద్రోహులనక ఇంకేం పిలవాలో అర్థం కావట్లా. మే 16న హర్యానాలోని కైతల్ జిల్లాకు చెందినటువంటి దేవేందర్ సింగ్ అరెస్ట్ అయ్యారు. ఆయుధాలతో దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడనేటువంటి ఆరోపణలో ఆయన్నే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే పొలిటికల్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నటువంటి అతడు గతేడాది పాకిస్తాన్కి వెళ్ళాడని, ఆ క్రమంలోనే అక్కడి నిఘా వర్గాలతో ఆయనకి పరిచయం ఏర్పరచుకొని వారితో టచ్లో ఉన్నాడని పోలీసులు ఆరోపించారు. పటియాలా కంటోన్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలను ఆయన పాక్కి పంపినట్లుగా అంగీకరించాడు. సో అసలు హర్యానాలోని కైతల్ జిల్లాకు చెందినటువంటి దేవేందర్ సింగ్ అతను భారత్కు సంబంధించినటువంటి భద్రతా సమాచారాన్ని పాక్కి చేరవేసి అక్కడి నుంచి డబ్బులు తీసుకుంటున్నట్టుగా ఆయనే ఒప్పుకున్నారు. అలాగే మే 16న హర్యానాలోని సిహార్కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేశారు. పెహల్గాం దాడికి ముందు ఆవిడ పలుమార్లు పాకిస్తాన్లో పర్యటించిందని, ఒకసారి చైనాకు వెళ్ళొచ్చింది అన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం నెలకొన్నటువంటి ఉద్రిక్తతల సమయంలో డానిష్తో ఆవిడ టచ్లో ఉన్నట్లుగా నిర్ధారించారు. పెహల్గాం ఘటనకు ముందు అక్కడికి వెళ్ళి వీడియోలు తీసినట్లుగా సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అయితే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా యూట్యూబర్ పేరుతో ట్రావెల్ వీడియోలు చేస్తాననేటువంటి పేరుతో ప్రతి ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ సున్నితమైనటువంటి రహస్యమైనటువంటి సమాచారం ఏదైతే ఉందో దాన్ని వీడియోల రూపంలో చిత్రీకరించడం, దాన్ని డానిష్కి ఇవ్వడం, ఆ డానిష్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఐఎస్ఐ నిఘా సంస్థకి ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఈవిడ ఒక దేశ ద్రోహిగా మనం ముద్ర వేసేయచ్చు. మే 17న హర్యానాలోని నుహ్ జిల్లాలో 26 ఏళ్ల అర్మాన్ అరెస్ట్ అయ్యాడు. పాక్ హైకమిషన్లోని ఉద్యోగి ద్వారా భారత సైన్యం ఇతర సైనిక కార్యకలాపాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని పంచుకున్నందుకు అతడిపై చర్యలు తీసుకుంటున్నట్లుగా పోలీసులు తెలిపారు. సోమవారం పోలీసులు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. సో మే 16న ఇద్దరిని, మే 17న ఒకరిని, మే 18ని చూసుకున్నట్లయితే సరిహద్దు అక్రమ రవాణా, గూఢచర్యం ఆరోపణలపై
షహబాద్ అనేటువంటి వ్యక్తిని ఆదివారం ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో మొరాదాబాద్ యూనిట్ అయినటువంటి ఒక ఎస్టీఎఫ్ టీం అరెస్ట్ చేసింది. జాతీయ భద్రతకు సంబంధించినటువంటి సున్నితమైనటువంటి సమాచారాన్ని ఐఎస్ఐకు చేరవేస్తున్నాడని తెలిపింది. అనేక సార్లు పాక్ ప్రయాణం చేసి సౌందర్య సాధనాలు, దుస్తులు, సుగంధ ద్రవ్యాలు, వాటిని కూడా ఇతర వస్తువులను కూడా ఆయన అక్రమంగా రవాణా చేస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే అంటే మన భారత్లోనే నిజంగా ఇటువంటి దేశ ద్రోహులు ఉన్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. పంజాబ్లో 6, హర్యానాలో 5, ఉత్తరప్రదేశ్లో 1 ఉన్నారు. వీరందరినీ కూడా పోలీసులు అయితే ఇప్పుడు అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. విచారిస్తున్న క్రమంలోనే వీరు చేసినటువంటి గూఢచర్యం ఏంటి, వీరు చేసినటువంటి దాష్టికాలు ఏంటనే బయటపడ్డాయి. సో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి వీరి మీద చర్యలు తీసుకునేలాగా ఇప్పుడు వ్యూహరచన చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.